హరే కృష్ణ. మీ అందరికీ మరి ఒకసారి గీతామృత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి సందేశ రూపంలో భగవంతుడి దివ్య విభూతులను తెలుసుకోవడం వల్ల కలిగే ఫలితాల గురించి చర్చిద్దాం. మొట్టమొదటిగా భగవంతుడు ఈ సృష్టి యొక్క రహస్యం గురించి చెప్తున్నాడు. సృష్టి ఏ విధంగా ఆరంభమైంది, మనము సృష్టిలో మనం కూడా భాగం. మనం సృష్టి ఎలా జరిగింది అనేది ఒకవేళ మనం తెలుసుకుంటే అప్పుడు మనకు ఫలితం ఏంటనేది మనము చూద్దాం. ఓకే, ఫస్ట్ భగవానుడు అనే దానికి నిర్వచనం చాలాసార్లు చెప్పాము, మళ్ళీ ఒకసారి ఈరోజు చూద్దాము. దీన్ని పరాశరముని చెప్పడం జరిగింది. ఏంటంటే ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్స శ్రీయ జ్ఞాన వైరాగ్య యోశైవ షణ్ణాంబగ ఇతింగన. సో భగవంతుడు చెప్తున్నాడు, ఎవరికైతే 6 ఐశ్వర్యాలు సంపూర్ణంగా ఉంటాయో వారు భగవంతుడు. ఏంటి ఐశ్వర్యాలు? ఐశ్వర్యము, బలము, కీర్తి, సౌందర్యము, జ్ఞానము, వైరాగ్యం. ఈ 6 రకాలటువంటి ఏవైతే విభూతులు ఉంటాయో, సంపదలు, వారిని భగవంతుడు అంటారు. ఇక్కడ ఎందుకు అది మళ్ళీ ఒకసారి చెప్పామంటే, ఈరోజు చర్చించబోయే ఈ 6 శ్లోకాలకు వాటితో సంబంధం ఉంది. ఈ సృష్టి ఎవరి ద్వారా జరుగుతుంది అంటే, సృష్టిలో మొట్టమొదటిగా ప్రతి బ్రహ్మాండము మహావిష్ణువు లేదా కారణోదకశాయి విష్ణువు యొక్క శ్వాస వదిలినప్పుడు ఈ బ్రహ్మాండాలు వెలువడతాయి. శ్వాస పీల్చుకున్నప్పుడు బ్రహ్మాండాలన్నీ భగవంతు లోపలికి వెళ్తాయి. మరి ఒక బ్రహ్మాండం క్రియేట్ జరిగింది అనుకుందాం. ఆ బ్రహ్మాండము 14 లోకాలతో కూడుకుని ఉంటుంది. సో ఆ 14 లోకాలతో కూడుకున్నటువంటి బ్రహ్మాండంలో కారణోదక సాయి విష్ణువు నుంచి గర్భోదక సాయి విష్ణువు విస్తరించి ఆ బ్రహ్మాండానికి ఇన్ఛార్జిగా ఉంటాడు. మరి ఆ బ్రహ్మాండంలో మొదటి జీవి ఎవరు? బ్రహ్మ. గర్భోదక సాయి విష్ణువు యొక్క నాభి కమలం నుండి బ్రహ్మ సృష్టింపబడతాడు. బ్రహ్మ సృష్టించిన తర్వాత భగవంతుడి యొక్క నామమైనటువంటి 2 అక్షరాలు బ్రహ్మకు వినబడతాయి. తప, తప. అది భగవంతుడి యొక్క ప్రతి అక్షరము భగవంతుడి నుంచి వెలువడుతుంది. ప్రతి జీవి ఎట్లయితే భగవంతుడి నుంచి రావాల్సింది అన్నట్టుగా ప్రతి అక్షరం కూడా భగవంతుడి నుంచి వెలువడుతుంది. కాబట్టి తప అని 2 అక్షరాలు వినబడతాయి కదా. సో బ్రహ్మదేవుడు తపస్సు చేసి అప్పుడు భగవంతుడి ద్వారా దివ్యమైనటువంటి సందేశాన్ని, భగవంతుడి యొక్క ఆదేశాన్ని, తన జన్మకు ఏదైతే సార్థకత, జన్మ యొక్క లక్ష్యము బ్రహ్మదేవుడు భగవంతుడి ద్వారా గ్రహిస్తాడు. ఏంటి బ్రహ్మకిచ్చిన సేవ? సృష్టిని సృష్టించమని. ఆ సృష్టి క్రమంలోనే బ్రహ్మ మొదటగా 4 మహర్షులను సృష్టిస్తారు. ఆ 4 మహర్షులు ఎవరు? సనకుడు, సనందుడు, సనాతనుడు, సనత్ కుమారుడు. తర్వాత ఈ 4 మహర్షులు. వీళ్ళ తర్వాత బ్రహ్మ ఇంకెవరిని సృష్టిస్తారు? మనువులు, 14 మనువులు. సో తర్వాత 7 సప్త మహర్షులు. టోటల్ ఎంతమంది అయ్యారు? 25. వీళ్ళందరూ కూడా బ్రహ్మ ద్వారా సృష్టింపబడ్డటువంటి వాళ్ళు. వీళ్ళందరూ ప్రజాపతులు. 25 మహర్షులు విశ్వంలో సకల జీవులకు ప్రజాపతులుగా తెలియబడుతున్నారు. సో ఈ విషయాన్ని ఎవరైతే భగవంతుడి నుంచి సృష్టి జరిగింది అనే విషయాన్ని మనందరం కూడా తెలుసుకున్నట్టయితే అప్పుడు మన సృష్టికి కూడా ఎవరు కారణం అనేది మనకు అర్థమవుతుంది. ఈ ప్రజాపతుల ద్వారా మాత్రమే సృష్టి ఆరంభమైంది. దాని తర్వాత ఇంకా ఆ సృష్టి కంటిన్యూగా జరుగుతూ ఉంది. తర్వాత ఏమంటున్నారంటే, ఈ సృష్టి కార్యము చేయడానికి బ్రహ్మదేవుడు 1000 దేవతా సంవత్సరాలు తప అనే అక్షరాలతో చేయడం జరిగింది. సో అప్పుడు భగవంతుడు బ్రహ్మకు వాణి ద్వారా గైడ్ లైన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సృష్టి కార్యంలో
భగవంతుడు మొదటి సృష్టికర్త. సో భగవంతుడి యొక్క ఆ కుమారుడు బ్రహ్మ. అంటే బ్రహ్మకు జనకుడు భగవంతుడు, బ్రహ్మ మిగతా వాళ్ళకు జనకుడు. అంటే బ్రహ్మ పితామహ, భగవంతుడు ప్రపితామహ అని మనం తెలుసుకోవచ్చు. భగవంతుడుని శ్రీకృష్ణుడు ప్రపితామహునికి ముత్తాత. మనందరికీ కూడా పితామహ లాంటి వాడు బ్రహ్మ. ప్రపితామహ అంటే భగవంతుడు. ఎవరైతే ఇటువంటి ఈ సృష్టి రహస్యాన్ని మనం తెలుసుకున్నాం. భగవంతుడు ఇంకా ఎవరెవరిని సృష్టిస్తున్నాడు అనేది నెక్స్ట్ శ్లోకాల్లో మనం తెలుసుకుందాం. ఈ విషయాన్ని భగవంతుడి యొక్క విభూతులను, యోగ శక్తిని యథార్థంగా, అంటే దాంట్లో ఎటువంటి కాల్పనికం లేకుండా తెలుసుకుంటాడో అతనికి మనం ఏమనుకున్నాం ఈరోజు, భగవంతుడి దివ్య విభూతులను తెలుసుకోవడం వల్ల ఫలితం ఏంటి? దాంట్లో మొట్టమొదటిది, ఈ విధంగా ఎవరైతే భగవంతుడి యొక్క సృష్టి రహస్యాన్ని, దివ్య విభూతులను, యోగ శక్తిని అర్థం చేసుకుంటారో వాళ్ళకు భగవంతుడు విశుద్ధ భక్తిని ప్రసాదిస్తాడు. ఆ విశుద్ధ భక్తి ప్రతి జీవుడి యొక్క పరమ లక్ష్యం. విశుద్ధ భక్తి అంటే గుణాతీతమైనటువంటి భగవత్ సేవ. సో అది భగవంతుడు ప్రసాదిస్తాడు అనడంలో ఎటువంటి సందేహము లేదు, సందేహ పడవలసిన అవసరం లేదంటాడు. మరి విశుద్ధ భక్తిని భగవంతుడు ప్రసాదిస్తే ఆ విశుద్ధ భక్తి ద్వారా నెక్స్ట్ మనం ఏం చేయాలా? ఎవరికైతే విశుద్ధ భక్తి భగవంతుడు ప్రసాదిస్తాడో వాళ్ళు గా భగవంతుడికి సంపూర్ణ శరణాగతులు అవుతారు. శరణాగతి ఏం చేస్తారు? భగవంతుడి యొక్క నిత్య నిరంతరము భక్తియుత సేవలో నెలకొంటారు. అంటే ఎవరైతే భగవత్ శరణాగతి పొందలేరో వాళ్ళకు భగవంతుడి గురించి అర్థమే కాలేదు. భగవంతుడి గురించి ఒకవేళ అర్థమైతే వాళ్ళు శరణాగతి పొందుతారు. మరి భగవంతుడి గురించి అర్థం కావాలంటే మనం ఏం చేయాలంటే మన యొక్క ఈ ఆధ్యాత్మిక దాన్ని ఏమంటారు, ట్రైనింగ్ కార్యక్రమంలో 7వ శ్లోకంలో చక్కగా చెప్తున్నాడు. భగవంతుడి యొక్క యథార్థమైనటువంటి జ్ఞానాన్ని, భగవంతుడి విభూతులు ఎలా తెలుసుకోగలుగుతున్నాము? భగవద్గీత, గీతా జ్ఞానం ద్వారా భగవంతుడు ఎవరు, ఈ సృష్టికర్త ఎవరు, సో భగవంతుడి ఆ మన యొక్క లక్ష్యము భగవంతుడు, మన మన నిజమైన సంబంధము భగవంతుడు. ఈ విషయాలను తెలిపేది నిజమైన జ్ఞానము, భగవద్గీత, భాగవతము. మరి ఈ యొక్క జ్ఞానాన్ని మనము ప్రామాణికమైనటువంటి ఆచార్యుల ద్వారా మనము పొందాలి. సో మనం అదే కార్యక్రమాన్ని పొద్దున భాగవతము, సాయంత్రం భగవద్గీతను మనం ప్రారంభించాము. అది నిత్య నిరంతరము 365 డేస్ మనం ఆ కార్యక్రమంలో, ఆ సేవలో నెలకొని ఉన్నాము. ఇంకా ఏం చెప్తున్నా అంటే, ఈ విశ్వాన్ని సృష్టించాడు భగవంతుడు, ఓకే, బ్రహ్మ ద్వారా. మరి దాన్ని పరిపాలించాలి కదా, పాలన చేయాలి కదా. ఆ పాలన ఎవరికి అప్పచెప్పాడు భగవంతుడు? ఈ విశ్వ పరిపాలనలో అనేక మంది దేవతలు 14 లోకాలు, సమస్త లోకాల్లో విస్తరించి ఉన్నారు. తర్వాత దీంట్లో ఇంకా చెప్తున్నారు భగవంతుడు, బ్రహ్మదేవుడు, శివుడు, చతుర్కుమారులు, ప్రజాపతులు, వీరందరిలో అనేకమైన దేవతల్లో వీరు ముఖ్యమైనటువంటి వారు అని చెప్తున్నాను. తర్వాత ఈ సృష్టిని సృష్టించడంలో సో ఎంతో మంది విశ్వ ప్రజల పితృదేవతలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా, ఎవరైనా కూడా శ్రీకృష్ణుని నుంచి జన్మించవలసినటువంటి వాళ్ళే. సో మనము మన తండ్రి, మన తాత, ముత్తాత అలా చూసుకుంటూ పోతే లాస్ట్కు వచ్చేది భగవంతుడు, శ్రీకృష్ణ భగవానుడు. అందరికీ పూర్వీకుడు, అందరికి లాస్ట్ పాయింట్ ఎక్కడ ఎండ్ అవుతుంది? బ్రహ్మదేవుడు. మరి బ్రహ్మకు జనకుడు ఎవరు? భగవంతుడు. ఆ విధంగా మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, అవకాశం ఉంది. సో కాబట్టి ఇక్కడ భగవంతుడి యొక్క విభూతులను మనందరము ఈ యొక్క శాస్త్రం ద్వారా విని, దాన్ని ఎలా వినాలి? అత్యంత శ్రద్ధతో విని ఆ విషయం పట్ల దృఢంగా మనం విశ్వసించాలి. అర్థమైందా? విశ్వసించి దాన్ని నిస్సందేహంగా, అంటే సందేహంతో కృష్ణ భక్తి చేయకూడదు. నిస్సందేహంగా శ్రీకృష్ణుని దేవాది దేవుడుగా స్వీకరించి
ఆ భగవంతుని సేవించడమే నా యొక్క పరమ లక్ష్యము, పరమ ధర్మము. మనకు ఆల్రెడీ భాగవతం ఆ, sh- మొదటి స్కందము 2వ అధ్యాయము 28, 29 శ్లోకాల్లో చెప్తారు. ఏమని? వాసుదేవ పరావేద, వాసుదేవ పరామక, వాసుదేవ పరం జ్ఞానం, వాసుదేవ పరాయోగ, వాసుదేవ పరా సర్వం వాసుదేవుడే. వాసుదేవ పరో ధర్మ, వాసుదేవ పరంతప. అర్థమైంది? వాసుదేవ పరోధర్మ, వాసుదేవ పరాం గతి. తపస్సు వాసుదేవుడే, ధర్మము వాసుదేవుడే, ఇవన్నీ మనము జ్ఞానము వాసుదేవుడే, యోగా వాసుదేవుడే, క్రియా వాసుదేవుడే అని ఎప్పుడైతే దృఢమైన విశ్వాసంతో మనము భగవంతుని విశ్వసించి సేవిస్తామో పరమగతి వాసుదేవ పరాగతి. సో మనందరికీ కూడా భగవంతుడే మనకు అంతిమ లక్ష్యంగా, మనం భగవంతుడు మనకు చేరుకునే మార్గాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది అని 7వ శ్లోకంలో కూడా చెప్తున్నారు. ఇంకేమంటారు? ఎవరైతే ఈ విధంగా ప్రేమతో దృఢమైన విశ్వాసంతో భగవద్భక్తి యుక్త సేవలో నెలకొంటారో వాళ్లకు భగవంతుడు ఏం చేస్తున్నాడు? తన పట్ల ఇంకా ప్రేమని కలిగిస్తున్నాడు. అంటే మనం మామూలుగా ఎవరో మనకు సేవ ఇస్తారు, మెకానికల్గా ఏదో సేవ చేస్తే ఆ సేవ చేయండి, ఈ సేవ చేయండి. అలా ఆచార్యుల యొక్క ఆదేశానుసారం మనము కథామృత విని సేవలో నెలకొంటే భగవంతుని ప్రేమయుత సేవలో ఇష్టాన్ని వృద్ధి చేసుకోవడానికి, ఇంకా మనం ప్రేమతో భగవంతుని సేవించడానికి ఈ జ్ఞానం మనకు ఉపయోగపడుతుంది. ఇంతకుముందు ఆల్రెడీ కొంతమంది కృష్ణ భక్తులు ఉంటారు, కొంతమంది పుట్టుకతో చేస్తూ ఉంటారు, కానీ అదొక సెంటిమెంట్ లాగా చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే భగవద్గీత భాగవతం వింటారో వాళ్ళు ఇష్టంతో ప్రేమతో సేవించడము ప్రారంభిస్తారు. సో ఇంకా వాళ్ళు కొన్నిసార్లు సేవ చేయటము, కొన్నిసార్లు సేవ చేయకపోవడం ఉండదు. నిర్లక్ష్యము చేయడం అనేది ఉండదు. భగవంతుని ఎంతో మన ఇంట్లో ఒక పార్ట్ ఆఫ్ మెంబర్గా సేవ చేస్తారు. సో అలా సేవ చేస్తూ ఉన్నప్పుడు జ్ఞానము, ఈ జ్ఞానము ఎలా తెలుసుకోవాలి? ఎవరి దగ్గర? ఈ భౌతిక ఆధ్యాత్మిక ఈ 2 సృష్టిలకు కూడా భగవంతుడే సర్వకారణ కారణము. దానికి భగవద్గీత 10వ అధ్యాయము 8, 9, 10, 11 చతుశ్లోకి భగవద్గీత అంటారు. సో బ్రహ్మదేవుడు ఈ 4 శ్లోకాల ద్వారా సంపూర్ణంగా అర్థం చేసుకున్నాడు. అదేవిధంగా 700 శ్లోకాల సారాంశము 4 శ్లోకాల్లో ఉంది. అదేవిధంగా భాగవతం యొక్క 18,000 శ్లోకాల సారాంశము చతుశ్లోకి భాగవతంలో కూడా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం ముదా భావ సమన్విత. భగవంతుడు ఏం డిక్లేర్ చేస్తున్నాడంటే నా యొక్క 2 సృష్టిలు ఉన్నాయి, 2 ప్రకృతులు ఉన్నాయి. ఒకటి భౌతిక ప్రకృతి లేదా భౌతిక జగత్తు, రెండవది ఆధ్యాత్మిక ప్రకృతి లేదా ఆధ్యాత్మిక జగత్తు. ఈ 2 జగత్తులకు సృష్టికర్తను నేనే అని భగవంతుడే డిక్లేర్ చేస్తున్నాడు. ఈ విధంగా నేను 2 సృష్టిలకు సృష్టికర్తను అని ఎవరు తెలుసుకోగలుగుతారు? బుద్ధిమంతులు తెలుసుకోగలుగుతారు. మరి తెలుసుకున్నారా లేదా ఎలా తెలుస్తుంది? వాళ్ళు ఇమ్మీడియట్గా తెలుసుకొని కన్విన్స్ అయ్యి నన్ను సేవించడంలో, అంటే నా భక్తియుత సేవలో ఇమ్మీడియట్గా హృదయపూర్వకంగా వాలంటరీగా స్పాంటేనియస్గా వాళ్ళు భగవంతుని పూజ చేయడము ప్రారంభిస్తూ ఉంటారు. ఈ విషయాన్ని ఎవరి ద్వారా తెలుసుకోవాలా? మనకు శ్రీ చైతన్య మహాప్రభువు స్వయం కృష్ణ భగవానుడు చెప్తున్నారు. ప్రామాణికుల ద్వారా మాత్రమే ఈ సమాచారాన్ని తెలుసుకోవాలి. ఏ సమాచారము? 2 సృష్టిలకు కూడా భగవంతుడే సృష్టికర్త. ఇది భగవంతుడు డిక్లేర్ చేస్తున్నాడు భగవద్గీతలో. బ్రహ్మ సంహితలో బ్రహ్మ డిక్లేర్ చేస్తున్నాడు. ఏమని? ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వ కారణ కారణం. అన్ని కారణాలకు భగవంతుడు కృష్ణ భగవానుడే కారణభూతుడు అని బ్రహ్మదేవుడు మనకు బ్రహ్మ సంహితలో తెలియపరచడం జరిగింది. సో ఆ విధంగా మనం కూడా ప్రామాణికుల నుంచి తెలుసుకోవాలి. సో ఇక్కడ ప్రామాణికులు ఎవరు? మన పరంపరలో చైతన్య మహాప్రభు స్వయం కృష్ణుడు కాబట్టి కృష్ణుని మించినటువంటి
ప్రామాణికుడు ఎవరు లేరు. సో ఇక్కడ మనకు శ్రీకృష్ణుడే బ్రహ్మ శివాది దేవతలందరికీ మూలము అని అన్ని వైదిక సాహిత్యాలు కూడా అంగీకరించాయి. ఇక్కడ మనం కాంపిటీషన్ ఎక్కువ తక్కువ చెప్పట్లేదు. శాస్త్రం ఏం చెప్తుందో అదే మనం తెలుసుకోవాలి. గోపాల తాపని ఉపనిషత్తులో చెప్తున్నారు, యో బ్రహ్మాణం విదదాతి పూర్వం యో వై వేదాంశ గాపయతి స్మ కృష్ణ. అంటే ఆదిలో బ్రహ్మకు వేద జ్ఞానాన్ని ఉపదేశించిన వాడు, గతంలో వేద జ్ఞానాన్ని విస్తరింప చేసిన వాడు కూడా శ్రీకృష్ణుడే అని గోపాల తాపనిషత్తు చెప్తుంది. అంతేకాకుండా నారాయణ ఉపనిషత్తు 1.1 ఏం చెప్తున్నాడు, అత పురుషో అవై నారాయణో కామయత ప్రజాసృజే ఏతి. పరమ పురుషుడైనటువంటి నారాయణుడు జీవులను సృష్టించాలని కోరుకున్నాడు. సరే, మొట్టమొదటిగా ఈ సృష్టి ఏం లేదు, అప్పుడు నారాయణుడికి ఆ కోరిక కలిగింది సృష్టించాలి. ఇప్పుడు ఏమైంది, నారాయణాద్ బ్రహ్మ జాయతే, నారాయణాద్ ప్రజాపతి ప్రజాయతే, నారాయణాద్ ఇంద్రో జాయతే, నారాయణాద్ అష్టవసవో జాయంతే, నారాయణాద్ ఏకాదశ రుద్రా జాయంతే, నారాయణాద్ ద్వాదశ ఆదిత్య. సో ఇది స్వయంగా నారాయణ ఉపనిషత్తులో చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనకు దయసి భగవంతుడే వీళ్ళందరికీ కారణం. ఎవరందరికీ? నారాయణ నుండే బ్రహ్మ, నారాయణ నుండే ప్రజాపతులు కూడా, నారాయణ నుండే ఇంద్రుడు జన్మించాడు, నారాయణ నుండే అష్టవసువులు జన్మించారు, నారాయణ నుండే 11 రుద్రులు పుట్టారు, నారాయణ నుండి 12 మంది ఆదిత్యులు జన్మించడం జరిగింది అని మనకి ఇక్కడ ఇంకా చెప్తున్నారు. భగవంతుడే అందరికీ మూలము. నారాయణ ఉపనిషత్తు 4వ శ్లోకం చెప్తున్నాడు, బ్రహ్మణ్యో దేవకీ పుత్ర, దేవకీ పుత్రుడైన శ్రీకృష్ణుడే పరబ్రహ్మము, భగవంతుణ్ణి మించినటువంటి వాళ్ళు లేరు అని చెప్తున్నారు. అంతేకాకుండా ఏకో వై నారాయణ ఆసీన్న బ్రహ్మణ ఈశానో నాపో నాగ్ని సోమో నేమే ద్వావా పృథ్వీ నా నక్షత్రాన్ని నా సూర్య. అంటే ఈ సృష్టికి ఆరంభంలో కేవలము ఆ భగవంతుడు నారాయణుడు మాత్రమే ఉన్నాడు. బ్రహ్మ లేడు, శివుడు లేడు, జలము లేదు, అగ్ని లేదు, చంద్రుడు లేడు, ఆకాశంలో నక్షత్రాలు లేవు, సూర్యుడు కూడా లేడు. కాబట్టి దీన్ని బట్టి ఈవెన్ దేవతలందరికంటే కూడా గొప్పవాడు బ్రహ్మ, బ్రహ్మ కన్నా గొప్ప శివుడు అనుకో. శివుడు కూడా భగవంతుని నుదుటి నుండి జన్మించాడని కూడా మహాపనిషత్తులో చెప్పడం జరిగింది. అందుగురించే బ్రహ్మ శివుల సృష్టికర్త అయిన భగవంతుని అర్చించాలి. మీకు డౌట్ రావచ్చు, శివుడు బ్రహ్మ అంటే అంటే భగవంతుని నుదుటి నుంచి అంటే బ్రహ్మ ఎవరో కాదు. ఇక్కడ దాని మీనింగ్ ఏంటంటే భగవంతుడి రజోగుణ అవతారం కాబట్టి బ్రహ్మ నుంచి వచ్చిన భగవంతుడు నారాయణ నుంచి వచ్చిన ఒకటిగానే చెప్తున్నారు అంటూ. తర్వాత ఇంకేం చెప్తున్నారు, మోక్ష ధర్మంలో కృష్ణుడు ఇలా చెప్తున్నాడు, ప్రజాపతించ రుద్రం చాప్యహం ఏవ సృజామి వై తాహి మాం నా విజానీతో మమ మాయా విమోహితౌ. ప్రజాపతులు శివాదులు నా చేతనే సృష్టింపబడ్డారు, అయినా నా మాయచే మోహితులైన కారణంగా నాచే సృష్టింపబడ్డారనే విషయాన్ని వాళ్ళు తెలుసుకోలేరు, మర్చిపోయారు అని చెప్తున్నారు. ఇంకా భగవంతుడు అంటే ఇక్కడ ప్రభుపాల వారు మన కన్విక్షన్ రావడానికి కొరకు ఇంకా సృష్టిలో సృష్టికర్త ఎవరనేది వరాహ పురాణంలో చెప్తున్నారు, నారాయణ పరో దేవ తస్మాత్ జ్ఞాత చతుర్ముఖ తస్మాత్ రుద్రో అభవద్దేవ సచ సర్వజ్ఞాతాం గతః. నారాయణుడే భగవంతుడు, అతని నుండి బ్రహ్మ జన్మించాడు, ఇక బ్రహ్మ నుండి శివుడు జన్మించడం జరిగింది. నారాయణుడే భగవంతుడు అంటున్నాడు. భగవద్గీతలో కూడా కృష్ణస్తు భగవాన్ స్వయం అని, కృష్ణుడే భగవంతుడు స్వయంగా అని మనకు చెప్తున్నారు. మనకు అందరికీ మూలము
ఆ కృష్ణ భగవానుడని అర్థం కావాలి. అతడే సమస్తానికి పరమ కారణము. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వ కారణం. అన్ని కారణాలకు కారణభూతుడు బ్రహ్మ చెప్తున్నాడు, భగవంతుడు చెప్తున్నాడు, ఉపనిషత్తులు చెప్తా ఉన్నాయి. అర్థమైందా? తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు దీంట్లో? సమస్తము నా నుండే ఉద్భవించింది కనుక సమస్తానికి ఆది మూలము నేనే అంటున్నాడు భగవంతుడు. సో ఆది మూలం భగవంతుడు కాబట్టి ప్రతిదీ కూడా నా అధీనములో ఉన్నది. నన్ను మించిన వాడు, నాకు సమానమైన వాడు ఎవరు లేరు అంటున్నాడు భగవంతుడు. కృష్ణుడికి అన్యమైన పరమ నియామకుడు లేడు. సో మనకు భగవంతుడు మనందరి కంట్రోలర్, అంటే నియామకుడు, మన యొక్క సృష్టికర్త, మన యొక్క పోషణకర్త భగవంతుడే. ఈ విషయాన్ని కొంతమంది మూర్ఖులు నమ్మకపోవచ్చు. కృష్ణుని సరిగ్గా తెలియని ఇతరులు భగవంతునితో అతనితో పోలిస్తే మూర్ఖులే అవుతారు. చాలా మంది వాళ్ళకు తోచిన వాళ్ళని కూడా భగవంతునిగా మారుస్తున్నారు. వాళ్ళకు తెలిసిన ప్రతి ఒక్కరిని వాళ్ళకు కొంచెం ఏదో విభూతులు శక్తులు చూపించగానే వాళ్ళని భగవంతుడితో వాళ్ళు పోలుస్తూ ఇంకా వాళ్లకు దాసులైపోతా ఉన్నారు. భగవద్గీతకు ఉన్నట్టు అన్ని అప్రమాణిక వ్యాఖ్యానాలను టీకాలు పోసుకొచ్చి నిశ్చయంతో దృఢత్వంతో కృష్ణ భక్తి వాళ్ళలో ముందుకు కొనసాగాలని చెప్తున్నారు. తర్వాత 9th శ్లోకంలో ఇంతవరకు విన్న తర్వాత అర్థం చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారండి? భగవంతుడి యొక్క భక్తియుత సేవలో వాలంటరీగా నియుక్తం అవుతారు. వాళ్ళు వాలంటరీగా సేవ చేయడానికి అంగీకరిస్తారు. అటువంటి మరి నిజంగా మనలో ఎంతమంది భగవంతుడి శాస్త్రాన్ని 10వ అధ్యాయం నడుస్తుంది, శాస్త్రాన్ని దృఢ విశ్వాసంతో మనం అర్థం చేసుకొని అంగీకరించామా లేదా ఎలా తెలుస్తుంది అంటే భగవంతుడి యొక్క విశుద్ధ భక్తులు, అంటే నేను కృష్ణ భక్తుని అని గర్వంగా చెప్పుకుంటా ఉంటారు. ఎవరైతే కృష్ణ భక్తుడిగా చెప్పుకుంటారో వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు కూడా భగవంతుడి యందు లగ్నమై ఉంటాయి. తర్వాత వారి జీవితాలు పూర్తిగా భగవంతుడి సేవకు అంకితమై ఉంటాయి. ఫస్ట్ పాయింట్, వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ భగవంతుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఎలా అయితే ప్రతి నక్షత్రము సూర్యుడి చుట్టూ తిరుగుతుందో మన ఆలోచనలన్నీ కూడా అంటే కృష్ణుని ఎలా సేవించాలా, కృష్ణుడికి ఎలా నైవేద్యం వండాలా, కృష్ణుడికి ఎలా అలంకరించాలా, కృష్ణుడి యొక్క బోధనలు ఎలా ప్రచారం చేయాలా, కృష్ణుడి గురించి ఒక ఫంక్షన్ ఎలా చేయాలా, కృష్ణుడి యొక్క అభిషేకం నేను చేయడం కాదు అందరితో ఎలా చేయించాలి, ప్రభుపాద వారు రాసిన బుక్స్ ఎలా పంచాలి, ఈ విధంగా మన ఆలోచనలన్నీ కూడా నిత్య నిరంతరము ఆ కృష్ణుడి అందే లగ్నమై ఉంటాయి. నంబర్ 2, వారి జీవితాలు పూర్తిగా నా సేవకు అంకితమై ఉంటాయి. ఎవరైతే కృష్ణ భక్తులు అంటే విశుద్ధ భక్తులు ఉంటారో వాళ్ళ జీవితం మొత్తం భగవంతుడికి సమర్పిస్తారు. తర్వాత నిరంతరము వాళ్ళు పరస్పరం బోధనలు చేసుకుంటూ అంటే ఇతర భక్తులకు తనకు దగ్గర తెలిసినటువంటి విషయాన్ని వాళ్ళకు చెప్తారు, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు నేర్చుకో అలా నిత్యము వాళ్ళు ఏదో విధంగా భక్తుల్ని కలవటమా మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా వాళ్ళు మాట్లాడుకుంటూ గొప్ప సంతృప్తిని ఆనందాన్ని పొందుతారు. ఇప్పటికింత విన్న తర్వాత మనం ఎవరైనా భక్తులతో ట్రావెల్ చేస్తున్నాము, భక్తులతో ఫోన్లో మాట్లాడుతున్నాం అంటే కేవలము భగవత్ చర్చ రావాలి. భగవంతుడి యొక్క నామరూప గుణ లీలల కీర్తన గాని భగవంతుడి యొక్క చర్చ చేస్తూ ఆనందాన్ని అనుభవిస్తారు. భగవత్ చర్చ అంటే భగవంతుడి యొక్క ఏదైనా కార్యక్రమం చేశాము, దాంట్లో చాలా మంచి విషయాలను చర్చించుకుంటా ఉంటారు. దానివల్ల నెమరు వేసుకున్నట్టుగా వాళ్ళు అత్యంత ఆనందాన్ని పొందుతూ భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి సేవలో పాల్గొంటారు అంటున్నారు, ప్రేమతో పాల్గొంటారు. సో ఈ శ్లోకాలు భగవంతుడు ఎందుకు ఈ రోజు సెలెక్ట్ చేశాడో తెలియదు. సో కాబట్టి ఇది అర్థం చేసుకున్న వాళ్ళు రేపు మనము దీనికి రిలేటెడ్ గా ఏం చేయబోతున్నామో భగవంతుడు చైతన్య మహాప్రభు యొక్క ఆవిర్భావ తిథి అంటే గౌరు పూర్ణిమ వేడుకలు చేయబోతున్నాము. కాబట్టి భక్తులందరూ ఏం చేయాలి? ఇది విన్న తర్వాత దేవదేవుని గుణాలను లీలలను కీర్తించడంలో రోజుకు 24 గంటలు నెలకొని ఉంటారు. సో మనం అంటే పడుకోమంటే చాలా మంది పడుకుంటారేమో కానీ నోటితో ఇంతగా చెప్పడం అంటే మాతో ఎక్కడైతుంది అనుకుంటారు. అట్లాంటి వాళ్ళు ఇంకా పరిపూర్ణ పరిపక్వమైనటువంటి స్థితికి మానవ స్థితికి రాలేదు. అంటే కొంతమంది పుడతారు కానీ ఇలా
వికలాంగులా ఉంటారు, కళ్ళు ఉండవు, చెవులు ఉండవు, మాట రాదు అంటే వాళ్ళు సంపూర్ణమైనటువంటి మానవ జన్మ కాదు, ఇంకా దాన్ని ఏమంటారు, అపరిపూర్ణమైనటువంటి అసంపూర్ణమైనటువంటి మానవ జన్మ. కాబట్టి ఇక్కడ మనం ఒకవేళ భగవంతుడి చర్చల పట్ల మనం ఆసక్తి లేదు, ఆ చర్చల ద్వారా మనం ఆనందాన్ని పొందలేకపోతున్నామంటే వీఆర్ ప్యారలైజ్డ్. అంటే మనము ఈ చేతులు కాళ్ళు కొన్నిసార్లు సత్వపడిపోతే మనకు పని చేయదో అలాంటిది అన్నట్టు. మనం భగవంతుడి గురించి చర్చించామా, ఆనందాన్ని అనుభవించాలా. సో దీంట్లో ఏం చెప్తున్నా అంటే ప్రాథమిక దశ అంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నటువంటి వారు సేవ నుండి దివ్య ఆనందాన్ని పొందుతారు. అంటే కొంతమంది ఆ సేవ ఎప్పుడు చేసి ఉండరు, సేవ ఏమో చాలా ఆనందాన్ని పొందుతారు. అందు గురించే ఆచార్యుడు వివిధ రకాల ఫెస్టివల్స్ ని కండక్ట్ చేయమంటారు. ఆ ఫెస్టివల్స్ ఏంటంటే వాళ్ళు రోజు వింటున్నారు కానీ ఫిజికల్ గా చేసే అవకాశం ఆ ఫెస్టివల్లో మనకు అందరికి దొరుకుతుంది. ఎటువంటిది? తన్ శరీరంతో సేవ చేయొచ్చు, మనసుతో సేవ చేయొచ్చు. దాని నాకు చాలా డబ్బు ఉంది, ఆ డబ్బుని ఏదో ఒక స్పాన్సర్ ప్రసాదం కానీ లేకుంటే ఏదో ఒక సేవకు డెకరేషన్ కానీ సేవ చేస్తూ ఆనందాన్ని అనుభవించవచ్చు అని మనకు ఆచార్యుడు చెప్తున్నాడు. దివ్యస్థితిలో నెలకొనగానే స్వధామములో భగవంతునిచే ప్రదర్శితమయ్యే మహోన్నత పూర్ణత్వాన్ని వారు ఆస్వాదిస్తారు. భగవంతుడు వాళ్ళకు ఇటువంటి ఆనందాన్ని ప్రదర్శితం చేస్తాడు. దీనికి ఏంటంటే ప్రూఫ్ 500 సంవత్సరాల కింద రూప గోస్వామిల వారు బృందావనంలో రాధా గోవింద్ టెంపుల్లో ఆయన తన యొక్క టెంపుల్లో కూర్చుండి అలా కళ్ళు మూసుకొని భగవంతుడి యొక్క దివ్యమైన లీలలను చూస్తా ఉన్నాడంట. 5,000 సంవత్సరాల కింద భగవంతుడు బృందావనంలో గోపికలతో ఎటువంటి లీలలు చేస్తున్నాడో ఆ లీలను చూస్తూ ఉంటాడు. అప్పుడే ఒక బ్రాహ్మణుడు అలా ఆ టెంపుల్ ముందు నుంచి వెళ్తాడు. అప్పుడు రూప గోస్వామి గట్టిగా నవ్వేస్తాడు. ఆ బ్రాహ్మణుడు అలా చూసి, అరే నన్ను చూసి, ఆ బ్రాహ్మణుడి యొక్క గొప్పతనం ఏంటంటే అవిటివాడు కుంటుకుంటూ వెళ్తా ఉంటాడు. అరే నేను అవిటివాడిని చూసి ఈ యొక్క బాబాజీ నవ్వుతా ఉన్నాడు అని ఎప్పుడైతే బాధపడతాడో ఆ రూప గోస్వామికి ఆ లీల కనబడట్లేదంట, మాయమైపోయింది. అరే ఇదేంటి లీల కనబడట్లేదని చూస్తుంటే అక్కడ ఉన్నాడు. సో ఆ లీల చూసి నవ్వుతాడు. ఇక్కడ కరెక్ట్ ఆ బ్రాహ్మణుడు చూసి గట్టిగా బాధపడతాడు. అలా అనుకుంటాడు, ఏంది ఈయనకు బాబాజీ కూడా నా యొక్క అంగవైకల్యంపై ఆయన నవ్వుతున్నారు అని అనుకుంటాడు. అంటే ఇది ఆయన ఆ గురువు గారు అసలు వైకల్యం గురించి పట్టించుకోలే, ఆ బ్రాహ్మణు గురించి కూడా పట్టించుకోలే, వెళ్ళిపోయింది. అప్పుడు ఆ రోజు ఈవినింగ్ వాళ్ళ అన్న అయినటువంటి సనాతన గోస్వామి రావడము, ఆయనకి ఈ విధమైన విషయాన్ని చెప్తాడు. అప్పుడు ఏమంటాడంటే సనాతన గోస్వామి ఇమ్మీడియట్ గా ఆ యొక్క అంగవైకల్యంతో బాధపడుతున్నటువంటి బ్రాహ్మణుడి యొక్క పాదపద్మం పట్టుకొని క్షమించమని వేడుకో, మళ్ళీ నీకు భగవద్ దర్శనం. ఏమన్నాడు? మనం భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి సేవలో నెలకొనిగానే స్వధామంలో భగవంతుడు యొక్క ఏదైతే రూపం ఉంటుందో ఆ రూపం మనందరికీ ప్రకటన అవుతుందంట. సో ఇక్కడ మనందరం రేపు ఏం చేయబోతున్నాము? గౌర పూర్ణిమ, గౌరాంగ మహాప్రభు యొక్క ఆవిర్భావ తిథి సందర్భంగా అందరం అభిషేకాలు చేయబోతున్నాం. ఎవరైతే ప్రేమతో భక్తితో ఆ అభిషేకాన్ని చేస్తూ సేవ చేస్తారో సాక్షాత్ భగవంతుడు గోలోక బృందావనంలో అభిషేకాన్ని ఆస్వాదిస్తాడంట, తీసుకుంటాడంట. మరి ఎంతమంది ఈ అదృష్టాన్ని పంచుకోవాలనుకుంటున్నారో చూసుకోండి మీరు. సో ఈ విధంగా మనము భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి భక్తియుక్త సేవలో ఎవరైతే నెలకొంటారో వాళ్ళు మన హృదయంలో భక్తిలతా బీజాన్ని నాటడంతో సమానం అంటున్నారు. అర్థమైందా? సో ఆ భక్తిలతా బీజం ఎలా నాటబడుతుందంటే గురు కృష్ణ కృపాపాయే భక్తిలతా బీజ్ అంటే బ్రహ్మాండ భ్రమతే కోన భాగ్యవాన జీవ గురు కృష్ణ కృపాపాయే భక్తిలతా బీజ్. ఈ బ్రహ్మాండం మొత్తం భ్రమించొస్తే మనకు ఎవరయ్యా అందరికంటే గొప్ప అదృష్టవంతులంటే ఎవరికైతే భగవత్ కృపతో గురువు దొరుకుతాడో ఆ గురువు కృపతో భగవంతుడి యొక్క జ్ఞానం ద్వారా సో భగవంతుడి యొక్క భక్తియుత సేవ ద్వారా ఆ దేవదేవుడు లభ్యమవుతాడో వాళ్ళు నిజమైనటువంటి అదృష్టవంతులు. ఎందుకు? వాళ్ళ లోపల భక్తి లతను అంకురార్పణ చేసేటువంటి శక్తి కేవలము భగవంతుడి శుద్ధ భక్తులకు మాత్రమే ఉంటుందని చెప్తున్నారు. ఏ విధంగా వాళ్ళు ఆ బీజాన్ని మన హృదయంలో నాటుతారంటే
హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంటూ గట్టిగా భగవంతుడి యొక్క ఈ హరినామ సంకీర్తన, హరే కృష్ణ మహామంత్ర కీర్తన చేస్తూ ప్రతి ఒక్కరి హృదయంలో చూడండి, మనము ఈ ఇప్పుడు వేసవి కాలం అయిపోయిన తర్వాత వర్షాకాలం రాగానే అందరు కూడా నాట్లు వేస్తూ ఉంటారు. అంటే గింజలను అలికి ఆ మొలకెత్తేటువంటి ఆ వాతావరణాన్ని, ఆ భూమిని చదును చేసి దున్ని చేసి మంచి విత్తనాలు, అందులో కలుపు విత్తనాలు లేనటువంటి నాటుతారు, నీళ్లు పోస్తారు, దానికి ఎరువు వేస్తారు, మొలకెత్తుతుంది. అదే విధంగా అంటే అది యాదృశ్చిక ఆటోమేటిక్గా జరుగుతుందండి కాదు. దానికి ఒక రైతు ఉంటాడు, ఆయన ప్లానింగ్ కు అనుకూలంగా భగవంతుడు వరుణదేవుని పంపిస్తాడు, భూమాత కోఆపరేట్ చేస్తుంది. అదే విధంగా భగవంతుడి కృప వల్ల ఆ విధంగా మనకు గురువు గారిని లభ్యమవుతారు. గురువు గారి ద్వారా మన హృదయం అనే పొలములో హరినామము ద్వారా బీజాన్ని, భక్తి అనే బీజాన్ని నాటడం జరుగుతుంది. ఇంకేమంటారు, అలా ఆ లత ఎక్కడికి వెళ్తుంది? ఆధ్యాత్మిక ఆకాశంలో కూడా ఆ లత పెరిగి పెరిగి గోలోక బృందావనాన్ని చేరుకుంటుంది. కాబట్టి మనందరికీ కూడా ఆ గోలోక బృందావనం వెళ్ళాలంటే మన హృదయంలో భక్తి లతా బీజాన్ని మనం నాటి భక్తి లతను పెంపొందించుకోవాలి. తర్వాత శ్రవణ కీర్తన రూపంలో నీళ్లు పోయడం కొనసాగుతూనే ఉంటుంది. ఈ భక్తిలత చైతన్య చరితామృతంలో ఇందాక మనం చెప్పిన శ్లోకము మధ్యలీల 19వ అధ్యాయంలో పూర్తిగా వివరింపబడింది. పూర్తి లత దేవదేవుని పాద పద్మను ఆశ్రయించినప్పుడు భక్తుడు పూర్తిగా భగవత్ ప్రేమలో లగ్నమవుతాడని, భగవంతుని సంపర్కము లేనప్పుడు అతడు నీళ్లు లేకుండా చేప జీవించలేనట్లుగా క్షణమైన బ్రతకలేడని అందులో వివరింపబడింది. అంటే గురువు గారి యొక్క ప్రాముఖ్యత, గురువు గారు మన హృదయంలో లైక్ భూమి అనుకోవచ్చు. ఒకవేళ మనము లతార్ ఫ్లవర్స్ ని పోలిస్తే ఫ్లవర్స్ అన్నిట్లకెల్లా భగవంతుని ప్రతి అంగాన్ని లోటస్ ఫ్లవర్, కమలం పువ్వుతో పోలుస్తారు. సో ఈ హృదయం అనే సరోజంలో అంటే కొలంలో సో గురువు గారు దేన్ని నాటుతారు? కమలము పువ్వులను ఇచ్చేటువంటి వాటిని నాటుతారు. సో ఒకసారి అనుకుంటుందంట, కమలం పువ్వు అది ఎప్పుడు విచ్చుకుంటుందంటే ఉదయం పూట ఉదయించే సూర్య కిరణాలకు మంచిగా విచ్చుకుంటుంది మొగ్గ. సో అంటే అరే, నేను డైరెక్ట్ సూర్యుడి కిరణాల వల్ల విప్పుకుంటున్నాను, ఆనందంగా ఉంటున్నాను కదా, ఈ నీళ్లతో నాకేంటి సంబంధము? కాబట్టి నీళ్ల సంబంధం లేకుండా నేను ఒడ్డుకు చేరిపోయి హాయిగా మెచ్చుకొని ఎంజాయ్ చేయొచ్చు అని కోరుకుంటుంది. అప్పుడు నిజంగానే ఒక గట్టిగా ఆలోచి అది పొలంలోంచి బయటపడుతుంది రాత్రిపూట. అప్పుడు అది అనుకుంటుంది, అబ్బా అప్పుడు కొంచెం పచ్చిగా ఉండింది, ఓకే పొద్దున సూర్యకిరణాలు వస్తాయి, నేను చాలా గొప్పగా మెచ్చుకుంటాను, నన్ను అందరు లైక్ చేస్తారు అనుకుంటుంది. ఆ పొద్దున సూర్యకిరణాలు రావడమేమో కానీ తన శక్తి సగం సన్నగిలుతుంది. అప్పుడు వాళ్ళని హాస్పిటల్ వాళ్ళని అప్రోచ్ అవుతే సరే. సో ఎలాగైతే ఈ కమలం పువ్వు నీటి నుంచి బయటకు వచ్చిందో అలాగే మనం కూడా హాస్పిటల్ ఎందుకు ఎగ్జాంపుల్ తీసుకుంటున్నామంటే, రోగి ఇంట్లో ఉన్నప్పుడు ఏదో నేను తను తన సొంత వైద్యం ద్వారా ఏదో మంచిగా అవుతా అనుకుంటాడు. అలా అయితే ఇంకా హాస్పిటల్ ఎందుకు, ఎక్స్పర్ట్ డాక్టర్ ఎందుకు? సో కాబట్టి ఆ రోగానికి తగ్గటువంటి ఎక్స్పర్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే దాన్ని గుర్తించి దానికి తగిన వైద్యం చేసి ఆయనని ఆరోగ్యవంతుని చేస్తాడు. అదేవిధంగా నీటి అటాచ్మెంట్ ద్వారా నేను ఆరోగ్యంగా ఉన్నాను, పైన కిరణాల కృప వల్ల విచ్చుకుండా అనుకోకుండా కోరుకొని ఒడ్డునకు వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఒడ్డునకు వెళ్ళిపోయిందో సూర్య కిరణాలు అంటే నీటి యొక్క సంబంధం లేకుండా సూర్యకిరణాలు ఎప్పుడైతే గ్రహిస్తుందో విచ్చుకోవడం కాదు కదా, మాడిపోతున్నది. అదేవిధంగా మనకు తెలియదు నీటి యొక్క ఫలితం ఎలా ఉంటుందో, గురువు యొక్క
ఆ అటాచ్మెంట్, గురువుతో సంబంధము, అంటే ఫిజికల్ సంబంధం, అంటే గురువు గారి యొక్క వపు వాణి సేవ సంబంధం ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు మన భక్తి లత చాలా అద్భుతంగా పెరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఇంకా ఎలాగైతే తామర పువ్వు నాకు అవసరం లేదు నీటి సంబంధము అనుకున్నదో, ఎందుకంటే సూర్యుడితోనే అనుకున్నది, అలానే నాకు గురువుతో సంబంధం లేదు, కృష్ణుడితో, సూర్యకిరణాలు ఎట్లయితే సూర్య భగవాన్ అట్లా కృష్ణుడితో సంబంధం ఉంటే సరిపోతుందని మనం వెళ్తామో, సో గురువు నీటి సంబంధము ఏదైతే గురువు ఉన్నాడో అది లేనప్పుడు ఆ ఆ తామరపు వాడిపోయినట్టు మన భక్తి కూడా వాడిపోతుంది. తర్వాత ఇంకేం చెప్తున్నా ఇక్కడ, శ్రీమద్ భాగవత పురాణం ఎటువంటిదంటే అమలం యద్ వైష్ణవానాం ప్రియం. సో ఇక్కడ శ్రీమద్ భాగవతము అది ఈ లౌకిక కర్మలు, ఆర్థిక అభివృద్ధి, ఇంద్రియ భోగము లేదా ముక్తి గురించి దానికి సంబంధం లేదు. అది కేవలం భగవంతుడి యొక్క ప్రేమైక సేవతో సంబంధం మాత్రమే ఉంది. దేవదేవుడు అతని భక్తుల దివ్య స్వభావం గురించి వర్ణించినటువంటి ఏకైక శాస్త్రము శ్రీమద్ భాగవతము. దాంట్లో మన ప్రాక్టికల్ అప్లికేషన్, మనం భక్తిని ఎలా చేయొచ్చు, ఏది చేస్తే ఏ విధంగా రిజల్ట్ వస్తుందని భగవంతుడు మరియు భక్తుల మధ్య లీలలు దాంట్లో పొందుపరచబడ్డాయి. సో ఎవరైతే ఆ స్థితికి ఎదుగుతారో, ఏ స్థితికి, కృష్ణ భక్తి భావనను వాళ్ళు అర్థం చేసుకొని, ఎవరాళ్ళు స్పెషల్గా ఓల్డ్ ఏజ్లో ఇంకా 1 ఏళ్లకు 2 ఏళ్ళు తక్కువ వాళ్ళు, బెడ్ రిడెన్ అయిన వాళ్ళు కాదు, యువతి యువకులు పరస్పర సాంగత్యాన్ని పొందినట్లుగా, చాలా వయసులో ఉన్న వాళ్ళకు అమ్మాయిలకు అబ్బాయిలకు ఆకర్షణ ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా భగవంతుడి పట్ల మనకు ఆకర్షణ ఉంటూ భగవంతుని సేవించాలి, సేవిస్తూ నిరంతర ఆనందాన్ని పొందుతున్నారో వాళ్లకు భగవంతుడు ఆయన తరఫు నుంచి ఏమిస్తున్నాడు, ఇంకా భగవంతుని ప్రేమతో సేవించడానికి కావలసినటువంటి బుద్ధిని, జ్ఞానాన్ని, అవగాహనను, అంటే అండర్స్టాండింగ్ని భగవంతుడు నేను కల్పిస్తాను. అంటే దాని మొత్తాన్ని కలిపి ఏమంటారు, బుద్ధి యోగము. ఇది చాలా మన యొక్క ఆధ్యాత్మిక పురోగతిలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది బుద్ధి యోగము. సో ఈ ఎవరికైతే ఈ బుద్ధి యోగం ఉంటుందో వాళ్ళు మాత్రమే భగవంతుని చక్కగా అర్థం చేసుకొని భగవంతుని సేవించగలుగుతారు. సో ఈ బుద్ధి యోగం లేని వాళ్ళు భగవంతుని సేవించలేరు, భగవద్ధామానికి వెళ్ళాలని కోరిక కలగదు, కాబట్టి భగవంతుని చేరుకోలేరు వాళ్ళు. సో ఈ బుద్ధి యోగం ద్వారా మాత్రమే మానవుల యొక్క చరమ లక్ష్యము భగవంతుడు అనేది అర్థమవుతుంది. అది ఎవరి సాంగత్యంలో అర్థమవుతుంది, మనకు ఆల్రెడీ భగవత్ ప్రేమని పొందడంలో 9 స్టెప్స్ అని చెప్పారు. దాంట్లో మొదటి స్టెప్ శ్రద్ధ ఉండాల. నేను భగవత్ ప్రేమని పొందాలా, భగవంతుని చేరుకోవాలని శ్రద్ధ ఉండాలా. ఎప్పుడైతే మనకు లోపల అటువంటి శ్రద్ధ కలుగుతుందో భగవంతుడు ఆ శ్రద్ధ ఎక్కడ నీకు ఏమని, భగవంతుని పొందాలి అని శ్రద్ధ కలిగినప్పుడు ఎలా పొందగలుగుతావు, ఎక్కడ పొందగలుగుతావు అని భగవంతుడు మార్గనిర్దేశకత్వం చేస్తాడు. ఇక్కడ సాధువుల సాంగత్యంలో నువ్వు నన్ను పొందగలుగుతావు అని సాధువుల సాంగత్యం యొక్క మెసేజ్ మనకు ఇప్పుడు వాట్సాప్ మా తర్వాత ఇంకేమంటారు ఆన్లైన్ జమానా కాబట్టి టక్కన మనకు అట్లా కోరుకున్నామో లేదో ఎవరో ఒకరు అనామికుడు లేకపోతే మనకు తెలిసిన వల్ల టక్కన పంపిస్తారు. ఏమని, రేపు గౌర పూర్ణిమ ఉంది, మొన్న గౌర పూర్ణిమకు నువ్వు అభిషేకం చేయలే కదా, అప్పుడు నీకు అవకాశం రాలే కదా, సో ఇప్పుడు వెళ్ళు. ఇది భగవంతుడు బుద్ధి మెసేజ్ పంపిస్తాడు. ఇమ్మీడియట్గా మనం జ్ఞానవంతులమైతే కళ్ళు తెరిచి అటువంటి శ్రద్ధ, సాధువుల సాంగత్యం. ఎక్కడ రేపటి కార్యక్రమం సాధువుల సాంగత్యం. ఏం చేస్తున్నాం మనము, గౌరవ పూర్ణిమ చేస్తున్నాం కాబట్టి అక్కడ అందరు ఎవరు, వైష్ణవులు, సాధువులు వస్తూ ఉన్నారు. అక్కడ ఏం జరగబోతుంది, భగవంతుని సేవించే బుద్ధి యోగాన్ని ప్రసాదిస్తా అన్నాడు. ఎటువంటి సేవలు రేపు, భగవంతుని పంచామృత అభిషేకం ఉంది, భగవంతుని యొక్క దివ్యమైనటువంటి నామ రూప గుణ లీలల కీర్తనం ఉంది, భగవంతుని అర్చన ఉంది, భగవంతుని యొక్క సో ఎన్నో రకాలైనటువంటి భక్తులని సేవించేటువంటి మహద్భాగ్యాన్ని మనం పొందగలుగుతాము. ఇవన్నీ కూడా ఎవరి ద్వారా జరుగుతాయి, భగవంతుని యొక్క ప్రతినిధి అయినటువంటి
ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక ఆచార్యుడి ద్వారా తెలుసుకొని అటువంటి ఆచార్యుడి ద్వారా సమక్షంలో ఇటువంటి సేవల్లో మనము పాల్గొన్నప్పుడు మనకు భగవంతుడు ఏమిస్తున్నాడు? నెక్స్ట్ శ్లోకంలో మనం చూద్దాం ఏం దొరుకుతుందంట. మన యొక్క జీవిత లక్ష్యము భగవంతుడు, కానీ మనం భౌతిక కర్మలు కాదు, దేహ భోగాలు కాదు అని చెప్పేసి భగవంతుడు మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఎవరైతే భగవంతుడే నాకు నా జీవిత పరమ లక్ష్యమని తెలుసుకుంటాడో వాడు ఇంకా కామ్య కర్మల్లో నియుక్తం కాడు. ఇతరులు కూడా చెప్తాడు జీవితం యొక్క పరమార్థము, జీవితం యొక్క అత్యున్నత పరిపూర్ణత్వ స్థితి భగవంతుని యొక్క దివ్య విభూతులు తెలుసుకొని భగవంతుణ్ణి సేవించడము మాత్రమే అని తను తెలుసుకుంటాడు, తను పాటిస్తాడు, ఇతరులకు పాటించమని రికమెండ్ చేస్తాడు, వాళ్ళకు బోధనలు చేస్తూ ఉంటాడు భగవంతుడు. సో ఇలా మనకి ఎవరైనా బోధన చేస్తున్నారు భగవంతుడి గురించి అంటే ఆ పర్సన్ని నార్మల్ గా భావించకండి. ఆ పర్సన్ లోపల భగవంతుడే స్ఫూర్తి కల్పిస్తున్నాడు. ఇక్కడ అదే చెప్తున్నా మనకు. ప్రేమతో నన్ను సేవించడానికి నిరంతరం అంకితమైనట్టి వారికి దేని ద్వారానైతే వారు నన్ను చేరగలరో అట్టి అవగాహన నేనిస్తాను అంటున్నాడు. అంటే మనకి ఎవరైనా బోధిస్తున్నారంటే ఆ బోధన భగవంతుడి కృప వల్లనే లభ్యమవుతుందని మనం అనుకోవచ్చు. తర్వాత దీనికి అద్భుతమైన శ్లోకం ఏంటి? తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతి పూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయాంతి తే. 11వ శ్లోకంలో చెప్తున్నారు తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామ్యాత్మ భావస్థో జ్ఞాన దీపేన భాస్వత. ఇప్పటి వరకు మనం చర్చించిన దాని ప్రకారం ఎవరైతే వాళ్ళ జీవితాన్ని మలుచుకుంటారో, బుద్ధి యోగాన్ని భగవంతుడి ద్వారా సంపాదిస్తారో వాళ్ళ పట్ల భగవంతుడు ఏం చెప్తున్నారు? స్పెషల్ కరుణను, ప్రత్యేకమైన కరుణను నేను వారి పట్ల చూపించడానికి వాళ్ళ హృదయాలలో, అందరి హృదయాల్లో భగవంతుడు ఉంటాడు, కానీ భగవంతుడే నాకు కావాలా, భగవంతుడే నాకు చరమ లక్ష్యము, భగవంతుడి సేవను మించింది నాకు ఏదీ లేదు అని ఎవరైతే ఆ స్థితికి ఎదుగుతారో వాళ్ళ హృదయాల్లో ఇంకా ఏమైనా అజ్ఞానం ఉంటే, దానివల్ల పుట్టినటువంటి అంధకారం ఉంటే దానిని నా యొక్క జ్ఞాన దీపంచే తేజోవంతము చేసి అటువంటి అజ్ఞానాన్ని నశింపజేస్తానన్నాడు. దేని ద్వారా చేస్తా అంటుండు భగవంతుడు? 5,000 సంవత్సరాల కింద చెప్పాడు ఇది. మరి అదే భగవంతుడు 500 సంవత్సరాల కింద భక్తావతారం ధరించి మరి ఆ యొక్క టార్చ్ లైట్ తీసుకొచ్చారు మన హృదయంలో, అందరి హృదయాల్లో. సో ఈ అజ్ఞానం అనే అంధకారం, ఎవ్వరూ భగవంతుని యొక్క హరినామ సంకీర్తనను స్వీకరించలేదు. అంటే కొంతమంది. సో అయినా కూడా ప్రతి ఒక్కరికి అందించాడు. ఏంటది? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ముఖ్యంగా చైతన్య మహాప్రభు ఎవరిని టార్గెట్ చేశారంటే, ఎవరైతే పాపం అమాయక జనులను తప్పుదో పట్టిస్తున్నారో, భగవంతుడి నుంచి దూరం తీసుకెళ్తున్నారో వాళ్ళలో బనారస్ అంటే కాశీలో ఉన్నటువంటి ఒక గొప్ప పండితుడు ప్రకాశానంద సరస్వతి అనే గొప్ప పండితుడిని భగవంతుడు మార్చడం జరిగింది. ప్రఖ్యాతి చెందిన పండితుడు శ్రీ చైతన్యులు భావావేశపరుడిని హేళన చేస్తాడు అతను. సో ఒక్కొక్కప్పుడు ఈ మాయావేద తత్వవేత్తలు భక్తులను విమర్శిస్తూ ఉంటారు కూడా. సో అంటే ఇప్పుడు చైతన్య మహాప్రభు వీళ్ళందరూ కూడా అజ్ఞానం అనే అంధకారంలో ఉండి తాత్వికంగా అమాయక వేషపరులై ఉంటారని వాళ్ళ భావన. నిజానికి అది సత్యం కాదు. భక్తి తత్వాన్ని వివరించిన మహా గొప్ప పండితులు చాలా మంది ఉన్నారు. భక్తుడు వారి శాస్త్రాల నుండి గాని, గురువు నుండి గాని లాభాన్ని పొందకపోయినా భక్తియుత సేవలో శ్రద్ధ కలవాడైతే హృదయంలో నుండి స్వయంగా శ్రీకృష్ణునిచే సహాయము పొందగలడు. సో కాబట్టి మనకు శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ ఉంటే భగవంతుడు ఎట్లయితే ధ్రువ మహారాజు తన పినతల తల్లి చేత అవమానింపబడింది, తండ్రి దానికి వాళ్ళ చిన్నమ్మకు సపోర్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళ తల్లి ఏం చేసింది? చక్రవర్తి సామ్రాట్, ఆయన్ని ఎవరు ఏమీ చేయలేరు, ఆయన కంటే పైన కేవలం భగవంతుడున్నాడు,
ఆ భగవంతుడు ఏమన్నా ఆయన లోపల మార్పు తీసుకురావచ్చు హృదయంలో. మరి భగవంతుడు ఎక్కడ దొరుకుతాడమ్మా అంటే, భగవంతుడు నీకు అరణ్యంలో దొరుకుతాడు. తపస్సు చేస్తే లభ్యమవుతాడు. అంత చిన్న బాలుడు తల్లి ద్వారా భగవత్ మార్గాన్ని చూపించింది. ఎలా దొరుకుతాడో చూపించింది. ఎవరు భగవంతుడో చెప్పింది. అప్పుడు అమ్మా, నేను భగవంతుడు నీవు చెప్పిన విధంగా ఆ మార్గాన్ని అనుసరించి భగవంతుని పొందిన తర్వాతనే వస్తానని ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. ఆ దృఢ విశ్వాసంతో వెళుతా ఉంటే భగవంతుడు ఏం చేస్తాడు, తన యొక్క శుద్ధ భక్తుడైనటువంటి నారదుణ్ణి పంపిస్తాడు. ఆ భక్తుని నువ్వు శిష్యుడిగా స్వీకరించి మార్గ నిర్దేశకత్వాన్ని చెయ్యు అని చెప్పేసి. సో అప్పుడు నారదుడు వెళ్ళడము, ఆ ధ్రువ మహారాజ్ని కొద్దిగా ఆయనకు నిజంగా సీరియస్నెస్ ఉందా లేదా అనేది టెస్ట్ చేయడము. అప్పుడు ఆ టెస్ట్ లో ధ్రువ మహారాజ్ పాస్ అయిపోతాడు. లేదు, నాకు భగవంతుడే కావాలా, దానికి ఎంత కష్టమైనా నేను అనుభవిస్తాను అని చెప్పడం. అప్పుడు నారదుడు భగవంతుడి యొక్క మంత్రాన్ని ఉపదేశించడము, తర్వాత ఆ మంత్రం పట్టుకొని 6 నెలలు కఠోర పరిశ్రమ చేయడము, 6 నెలల్లో భగవత్ సాక్షాత్కారాన్ని పొందడం జరుగుతుంది ధ్రువ మహారాజ్. సో ఇక్కడ ఏం చెప్తున్నా ఎందుకు ధ్రువ మహారాజ్ స్టోరీ తీసుకున్నామంటే, ఎవరైతే కృష్ణ భక్తి భావంలో నెలకొని ఉంటారో వాళ్లకు యోగ్యత అయోగ్యత ఏంటంటే, కృష్ణ భక్తిని ఎవరైతే సింపుల్ గా స్వీకరించి ప్రాక్టీస్ చేస్తారో ఆ కృష్ణ భక్తే వాళ్ళ యోగ్యత. కృష్ణ భక్తి చేయకపోవడం వాళ్ళ యొక్క అయోగ్యత. తర్వాత ఇంకేమంటున్నారు, వివేచన లేకుండా మనిషికి విశుద్ధ జ్ఞానము కలగదని మాయావాద తత్వవేత్తలు తలుస్తారు. వారికి భగవంతుని ద్వారా ఈ సమాధానం ఇవ్వబడుతుంది. తగినంత విద్య గాని తగినంత వేద జ్ఞానం గాని లేకపోయినా విశుద్ధ భక్తుల్లో నెలకొన్న వారు ఈ శ్లోకంలో చెప్పబడిన రీతిగా దేవదేవుని సహాయం పొందుతారు. ఇక్కడ ఏమన్నారు, విశుద్ధ జ్ఞానం ఉన్న వాళ్ళైనా విశుద్ధ జ్ఞానం లేని వాళ్ళు. సో ఒకసారి మనకు చైతన్య మహాప్రభు లీలలో భాగంగా మన సౌత్ ఇండియాలోనే చైతన్య మహాప్రభు సౌత్ ఇండియా మొత్తం ప్రచారం చేద్దామని వస్తూ ఉంటారు. సో అప్పుడు ఒక భక్తుడు గురువు గారి ద్వారా విద్యను అభ్యసించాలనుకుంటాడు, విద్య రాదు. సో కానీ గురువు గారి దగ్గర దీక్ష తీసుకొని సేవ చేస్తూ ఉంటారు. అప్పుడు గురువు గారికి అంటాడు, గురువుగారు నాకు ఏదన్నా ఆదేశం ఇవ్వండి, నాకు సేవ ఇవ్వండి అంటే గురువు గారు అంటారు, ఈ భగవద్గీతను తీసుకెళ్ళి చదువుతా ఉండవు, నిత్యం పారాయణం చేయాలి. కానీ ఆ శిష్యుడికి అసలు చదివే రాదు. కానీ శిష్యుడు, నాకు చదువు రాదు కదా గురువుగారు, ఇటువంటి సేవను నాకు ఎలా ఇస్తారో అడగలేను. ఓకే, గురువుగారు చెప్పారు. భగవద్గీతను పట్టుకొని అలా పేజీలు తిప్పుతూ సో ఆయన ఏడుస్తూ ఉంటాడు మధ్యలో. అది చైతన్య మహాప్రభు తన శిష్యులతో కూడా వస్తూ ఉంటాడు. ఇప్పుడు అంటే ఏంది అందరూ హేళన చేస్తూ ఉంటారు ఆయన, చదివే రాదు, బుక్కులు కూడా ఒక్కోసారి ఉంటా పట్టుకుంటాడు, ఎట్లా పట్టుకుంటాడు, ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు చైతన్య మహాప్రభు కూడా రావడం జరిగింది. తన శిష్యులు కూడా చూసారే అందరు హేళన చేస్తా ఉన్నారు ఏంటంటే ఆ బుక్ రివర్స్ పట్టుకుంటాడు. అప్పుడు చైతన్య మహాప్రభు అడుగుతాడు, ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆ భక్తుడు అంటాడు, ఏమీ లేదు, కృష్ణుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అని విన్నాను. అటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఒక ఆఫ్టర్ ఆల్ ఒక అర్జునుడి లాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అటువంటి ఒక అర్జునుడికి అలా సారథిగా మారిపోయాడు. సో భగవంతుడి యొక్క పొజిషన్ అచ్యుత. ఎవరికి ఆయన ఎటువంటి సేవ చేసినా ఆయనకు ఎటువంటి పతనం ఉండదు అని ఇక్కడ చెప్తున్నాను. అంతేకాకుండా మనుషులు కొన్ని కోట్లాది సంవత్సరాలు కల్పన చేసిన భక్తుడు కాకపోతే, పరమ సత్యాన్ని ప్రేమించకపోతే, శ్రీరాముడిని ఏనాడు అర్థము శ్రీకృష్ణుడిని లేదా శ్రీరాముడిని లేదా భగవంతుడు విష్ణువుని ఏనాడు అర్థము ఆయన చేసుకోలేడు. ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసినా ఆయన భగవంతుని ఒకవేళ ప్రేమించకపోతే, ప్రేమతో సేవ చేయకపోతే, భగవంతుని అర్థం చేసుకోవడానికి ముఖ్యమైన క్వాలిఫికేషన్ ఇందాక చెప్పాము, భగవంతుని యొక్క భక్తియుక్త సేవ. అది లేకుంటే, అది లోపిస్తే భగవంతుని ప్రపంచంలో ఎవ్వరు కూడా అర్థం చేసుకోలేరు. కేవలము భక్తియుక్త సేవ ద్వారానే పరమసత్యమైనటువంటి శ్రీకృష్ణుడిని ప్రసన్నం చేసుకొని తర్వాత భగవంతుడి కృప ద్వారానే మనం భగవంతుని అర్థం చేసుకోగలుగుతాము. ఎప్పుడైతే భగవంతుని అర్థం చేసుకొని భగవంతుని సేవిస్తామో అప్పుడు భగవంతుడు మన హృదయంలో ప్రకటమవుతాడు. ప్రకటమవడం అంటే మనం భగవంతుడి
అంతరంగంగా ఆనందాన్ని ఇస్తాడు. అంతరంగం కొన్నిసార్లు భగవంతుడు మనకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సూర్యుని వంటి శ్రీకృష్ణుడి సన్నిధిలో అజ్ఞాన చీకట్లు ఒక్కమారుగా తొలగిపోతాయి. మనకు ఆచార్యుడు చైతన్య చరితామృతంలో కూడా చెప్తున్నారు, కృష్ణ సూర్య సమా మాయార అంధకార్ యహా కృష్ణ తహా నహి మాయార అధికార్. కృష్ణుడు సూర్యుడితో సమానము, మాయా అంధకారంతో సమానము. ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో అక్కడ మాయ యొక్క అధికారం ఉండదు అంటున్నాడు. ఇక్కడ మరి కృష్ణుడు సూర్యుడితో సమానము అంటే మనం ఏం తీసుకోవచ్చు అంటే, కృష్ణుడు మనకు ఉన్నారా ఇప్పుడు? హరినామము ద్వారా కృష్ణుడి యొక్క అవతారం జరిగింది కలియుగంలో. కలికాలే నామరూపే కృష్ణ అవతారం. ఎవరైతే ఈ నామ రూపములో ఉన్నటువంటి భగవంతుని ప్రేమతో మహామంత్రాన్ని జపిస్తారో, నిరంతరము జపిస్తారో, వాళ్లకు భగవంతుడు డెస్టినేషన్ సెట్ చేస్తాడంట. ఎందుకంటే ఒక్కసారి మనం మన ఇంటి ముందర నిలబడి ఎవరికైనా లొకేషన్ పంపిస్తే వాళ్ళు ఒక్కసారి సేవ్ చేసుకుంటే నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మన ఇంటికి ఏదైనా పంపించాలా చేయాలంటే ఆ లొకేషన్ని ఓపెన్ చేయనే అది మనకు స్టోర్ అయి ఉంటుంది. మనకు కార్ బుక్ చేసుకోవచ్చు, మన కార్లో కూడా రాగలుగుతాం. అదేవిధంగా చరమ లక్ష్యమైన విష్ణు కేవలం ఈ కీర్తన ద్వారా, భక్తియుక్త సేవ ద్వారానే లభిస్తాడు గాని మానసిక కల్పన చే గాని తర్కము చే గాని మనము లభించడు. విశుద్ధ భక్తుడు జీవిత అవసరాల గురించి, మన యొక్క డే టు డే లైఫ్లో జీవిత అవసరాల గురించి చింతించవలసిన అవసరం లేదు. మనతో పాటు నిరంతరం ఈ రోడ్ల పైన జంతువులు, కుక్కలు, పిల్లులు, ఎన్నో రకాలైనటువంటి జంతువులు జీవిస్తున్నాయి. అవి నెక్స్ట్ పూట గురించి కూడా ఆలోచించవు. ఒక పూట కడుపులు తిన్నాయా పడుకుంటాయి. కానీ మనం నెక్స్ట్ పూట కాదు, నెక్స్ట్ ఒక 50 ఏళ్ళు 100 ఏళ్ళ వరకు మనం ఆలోచిస్తూ ఉంటాము. ఆ యొక్క 100 ఏళ్లలో మనకి ఏమేమి కావాలో దాని గురించి ప్రయత్నంలో మనము మన జీవితం అంతా కూడా గడిపేస్తాం. అవి ఏదో ఒక్కరోజు ఎవ్వరి జీవితమైనా కూడా ఎండ్ కావచ్చు. మరి ఆ ఎండ్ అయ్యే లోపలనే మనము చేయవలసింది ఏంటంటే, అట్లీస్ట్ భగవంతునికి పూర్తిగా జీవుడు శరణాగతులైపోయి మనం భగవంతుడి యొక్క భక్తియుక్త సేవలో నెలకొంటారో వాళ్ళు మాత్రమే ఈ భౌతిక లౌకిక యత్నాల నుండి, లౌకికమైనటువంటి భవబంధాల నుండి ఆయన సంపూర్ణంగా విముక్తుడై భగవంతుడి యొక్క సాలోక్య సామీప్య ముక్తిని పొందగలుగుతాడు. అటువంటి స్థితికి మనందరం ప్రమోట్ అవ్వాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. जय बोलो ग्रंथराज श्रीमद् भगवद गीता की जय। श्री श्री राधा रमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर निताय भगवान की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। श्री श्रीपाद गुरु महाराज की जय।